శివ కొంతమంది యాక్షన్ చేస్తారు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎగ్జాక్ట్ నీలాగా ఈ రియాక్షన్ భలేగుంది. ఏడ్సావు మరి లేకపోతే ఏంటి అనసూయ? ఏంటి ఓవర్ యాక్షన్, ఏంటిది యాక్షన్? మ్యాటర్ ఏంటంటే మన శివప్రసాద్ టీం లేదు, మంచి పనుడు అనే స్కిట్ తో వస్తున్నారు. వాళ్ళలో ఎవరు యాక్షన్ చేస్తారు, ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తారో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ సాంబార్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం. ఏంటిది? నాకు ఈ పాట నచ్చదని తెలిసి నువ్వు ఇదే పాట వేసి నన్ను హింసిస్తున్నావు. అబ్బబ్బా, ఎందుకండి ప్రతిదానికి సీరియస్ అవుతారు? ఈ పాట పన్నోడు పెట్టాడేమో. ఒరే పుల్లయ్య, ఈ పాట ఆపు. ఏమండి ఏమండి ఏంటే? మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలండి. ఏంటి, మా అమ్మ ఊర్లో లేదా? ఏంటి ఏంటి అలా అడిగారు? అత్తయ్య గుడికి వెళ్ళింది కదా. లేదు, ఈరోజు అందంగా కనిపిస్తే మూడొచ్చిందేమో అని. అయినా మీలాంటి మొహాలు చూస్తే ఎవరికైనా మూడు వస్తుందా? వాంతి వస్తుంది. నా మొహం చూస్తే వాంతి వస్తుందా? ఆపు సోది, ఏం చెప్తున్నావు చెప్పు. మా పింకీ ఉంది కదా, అది దుబాయ్ లో సెటిల్ అయింది. మరి ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే సెటిల్ అయ్యాడండి. అంతేకాదండి, వాళ్ళకి బోలెడు బావులు కూడా ఉన్నాయండి. ఆవులు ఉన్నాయా? కాదండి, పెట్రోల్ బావులు. బావులా? అంత రిచ్ వాళ్ళు. అయితే ఏం చేయమంటావు? అంటే వాళ్ళు సడన్ గా ఇండియా వస్తున్నారు, మరి హనీమూన్ కి వస్తున్నారు. పనిలో పని నన్ను చూసి వెళ్తానన్నారు. నేను ఏం చెప్పానంటే, మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పేశానండి. నేను బిజినెస్ మ్యాన్ అంటే? అవునండి. మన ఇంటి ద్వారాలకి తలుపులు కూడా సరిగ్గా లేవు. నేను బిజినెస్ మ్యాన్ అంటే బెగ్గర్లా ఉన్నాను. నువ్వు నేను కారులో షికారుకి వెళితే నువ్వు ఓనర్ గా, నేను కార్ డ్రైవర్ గా కనపడతానే. నేనంటే నేను నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదంటే ఎలా అయ్యారు? మా భార్య భర్తల గొడవల మధ్య వచ్చావంటే రెండు కళ్ళు పీకి చేతులు పెడతాను. అది పక్కన పెట్టండి. నేను చాలా మంది బిజినెస్ మ్యాన్లలో పనిచేశాను. వాళ్ళు ఎలా నడుస్తారో నాకు బాగా తెలుసు. యాక్టింగ్ చేసి చూపిస్తాను, నేర్చుకోండి. చూపించేది నేర్చుకునేది తంతాను. ఏంటి మీరేంటి చేయరు, నన్ను చేయనివ్వరు. వాడు ఏదో చేస్తామన్నాడు కదండి, చేయనివ్వండి. ఒరే నువ్వు చేయరా. అదిగో అమ్మగారు ఒప్పేసుకున్నారు. ఇదిగో ఏంట్రా నువ్వు చేసేది, నువ్వు చేయించుకునేదా? ఏంటంటే అమ్మగారు అలా తిడుతున్నాడు, మీరేం చెప్పండి. ఈయన అలాగే అంటారా? ఒరే అలా కాదు, ఎడం వైపు వేసుకోవాలి పనులంటే. మీరు సైలెంట్ అమ్మగారు ఒప్పేసుకున్నారు. ఏమీ లేదు, వాళ్ళు వచ్చారనుకోండి స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళి వాళ్ళ ముందు అమ్మగారిని హాయ్ డార్లింగ్. అది అమ్మగారా? అలా కాకపోతే నా దగ్గర ఇంకో డార్లింగ్ కూడా ఉంది. స్టైల్ గా నడుచుకుంటారు. వాళ్ళు వచ్చిరాగానే కుర్చీలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు. హాయ్, ఏదో డోర్ సౌండ్ అయినట్టుందండి. వాళ్ళు వచ్చేస్తున్నారేమో. రెడీ కండి. మీరు బిజినెస్ మ్యాన్ బిల్డప్ ఇవ్వండి. హాయ్, వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు ఇండియా. రండి. దీనికి కొద్దిగా సిగ్గు ఎక్కువ. అయ్యో, నా పేరు కాజు షేక్. దీని పేరు బోజో బుల్బుల్. దీనికి హనీమూన్ చేద్దామని ఇండియాకి తీసుకొచ్చాను. అయ్యో, మాటలో నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. మై నేమ్ ఇస్ మాధురి, మై హస్బెండ్ నేమ్ ఇస్ మిస్టర్ పుల్లయ్య. ఓ పుల్లయ్య గారు, ఆదా వర్షే. మరి ఈయనెవరు? ఈయన మా ఇంట్లో పెద్ద పన్నాడు. ఓకే అన్నట్టు మీరు కూర్చోండి, చాలా సేపు అయిందే. థ్యాంక్ యూ. ఏమండి, హెలికాప్టర్లో వచ్చి అలసిపోయినట్టున్నారు, టీ తాగుతారేమో. ఏమండి, మీరు టీ తాగుతారా? టీ తీసుకొచ్చేస్తాను. ఏమిటి, ఇంట్లో పని వాడి ఉండగా మీరెందుకు టీ తీసుకొస్తారు? అవునండి, మీరెందుకు టీ తీసుకొస్తారు? మీరు కూర్చోండి. ఒరే నువ్వు వెళ్ళరా, 4 టీ తీసుకురా. గులాబ్ జామ్ అయిపోద్ది. ఇదేమిటి, పనివాడు యజమానురాల్ని అలా తిడుతున్నాడు? అదా, ఆడికి మావిడంటే బాగా చనువు ఎక్కువ, అందుకని అలా మాట్లాడుతున్నాడు. రాయ్, నేను యజమాని చెప్తున్నాను, వెళ్ళి 4 టీ పట్టుకురా. నేను గాని కొట్టా అంటే నడుము విరిగిపోద్ది నీ అబ్బా. ఇదేమిటి, ఇప్పుడు డైరెక్ట్ గా యజమాని తిడుతున్నాడు? అదా, నేను ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ కదా. బిజినెస్ మ్యాన్ మీద ఇండియా, దుబాయ్, హాంకాంగ్ వెళ్తూ ఉంటాను. ఎక్కువగా ఆడే ఉంటాడు ఇంటి పని.
వంట పని, చివరికి మామిడి పని కూడా ఆడే చూసుకుంటాడు. ఏది ఏమైనా కానీ పని వాడిని మన గ్రిప్ లో పెట్టుకోవాలి. అదే మా దుబాయ్లో అయితే పని వాడిని తోలు చేస్తాం. చూడండి మీ పని వాడిని ఎలా దారిలో పెడతానో. వద్దురా, స్ట్రాంగ్ కావాలా మామూలు కావాలా చెప్పు. నాకు స్ట్రాంగ్ కావాలి. నీకు కావాలి, అది కావాలి. మాకి బుల్బుల్కి స్ట్రాంగ్ కావాలంట, వెళ్ళే స్ట్రాంగ్ గా తీసుకుంటా. చూసారా మీ పని వాడిని ఎలా లైన్ లో పెట్టాను. నాకు చెస్ అంటే బాగా ఇష్టం. మరి పుల్లయ్య గారు మీకేమి ఇష్టం? నాకు కూడా చెస్ అంటే చాలా బాగా ఇష్టం. అదేతో ఆడుతున్న ప్రతిసారి 2-3 బంతులనే నేను అవుట్ అయిపోతుంటాను. మీరెందుకు అవుట్ అవుతారండి? మీరెందుకు అవుట్ అవుతారు? గుర్రాలు, ఏనుగులు, రాజు, మంత్రి అవుట్ అవుతారు అంటున్నారు పుల్లయ్య. ఈయన ఆడాడంటే అస్సలు అవుట్ అవుతాడు. అవునవును, నేను బాగా స్ట్రాంగ్ ఎప్పుడు అవుట్ అవును కదా. అవును కదా. బాబా మీ జంట చూస్తే ఎంత అన్యోన్యంగా ఉందో. ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడైంది? 7 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అయింది. అంటే పుల్లయ్య గారు అనే ఉద్దేశం ఏంటంటే 4 సంవత్సరాలు నాతో కాపురం చేశారు. మిగతా 3 సంవత్సరాలు బిజినెస్ పని మీద ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి అంతే కలిసి చెప్పారు. అంతే కదా పుల్లయ్య గారు? అంతే. అబ్బా నాకు ఇంతవరకు హనీమూనే జరగలేదు. అయినా మీ హనీమూన్ ఎక్కడ జరిగింది? ఊటీ. అంటే ఒకళ్ళు ఊటీ వెళ్ళారు, ఒకళ్ళు కొడైకెనాల్ వెళ్ళారు. అందుకే ఇప్పటి వరకు మీకు పిల్లలు పుట్టలేదన్నమాట. ఎందుకు పుట్టారు పిల్లలు? ఎందుకు పుట్టారు పిల్లలు? ఎందుకు పుట్టారు? ఇప్పుడే గుడికి పోయి వస్తున్నా. నేను గుడికి పోయి వస్తున్నా. ఏ కొడ పిల్ల అత్తయ్య ఇప్పుడే గుడికి పోయి వస్తున్నా. పూజారి దగ్గరికి పోయినా అత్తయ్య 1 సంవత్సరం తిరిగే లోపు మంచి పొలగాడు పుడతాడు. ఇగో ఇది తీసుకో, అత్తయ్య ప్రసాదం తీసుకో. ఏవాడు అంటే ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అత్తయ్య దుబాయ్ నుంచి వచ్చాడు. కాకి పిల్లలు ఎక్కువ దుబాయ్ నుండి వచ్చినా. హైదరాబాద్ లో చెత్త కాగితాలు ఎరుకోలేకుండా అబ్బా పోరి మస్తు ఇవి పోరేవచ్చి. అంటే వాళ్ళ భార్య అత్తయ్య. భార్య కాకి మంచిగా దొరికింది. ఓ బిడ్డ నువ్వు తీసుకో తీసుకో. ఇట్లా అత్తయ్య వీడేంది దొరలెక్క కూర్చున్నాడు. నీ సంగతి సర్వా చూస్తా. ఏమిరా నువ్వు పని లెక్క గట్ల వేసుకున్నావేమ్రా? ఇట్లా ఇట్లా నువ్వేమో కంగారు పడకు బిడ్డ. ఇగో సంవత్సరం తిరిగే లోపల మంచి బిడ్డ పుడతానే పూజారి చెప్పిండు. పుట్టడు నీలాగా నల్లగా మంచిగా 10 లెక్క పుట్టాలి, గొర్రె పిల్ల లెక్క పుట్టాలి. కథ ఇదేమిటి పుట్టబోయే బిడ్డ మీలాగా నల్లగా కర్రగా ఎందుకుంటాడు? మీలాగా ముద్దుగా బొద్దుగా ఉండాలి కదా. అదా మన పుట్టబోయే బిడ్డలో పవన్ కళ్యాణ్ లో ఉండాలి, మహేష్ బాబులా ఉంటా అంటుంటాం కదా. వీడు ఎక్కువగా మా ఇంట్లో తిరుగుతుంటాడు. అందుకే ఆడి పోలికలు పుట్టాలంటుంది. అంతే ఏంటంటే నాకు టైం అయిపోతుంది. నేను అర్జెంట్ గా దుబాయ్ వెళ్ళిపోవాలి. మా హెలికాప్టర్ వచ్చేలాగా మనందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. అండి మీరేమిటి అంత దూరంగా నిలబడ్డారు? మీ ఆవిడ పక్కన నిలబడండి, కొంచెం మీద చేయి వేయండి. నా కోడల మీద చేస్తుంటే గమ్ములెక్క ఏమిటి పనివాడు యజమానురాల మీద అలా చేయి వేశాడు? ఎవర్రా పనివాడు? ఇట్రా. అరే నల్లు ఇట్రారా. అరే కాకి ఇట్రారా రే. కొడుకులు పట్టుకొని పనివాడు అంటావురా? నీ మీద మన్నువాడ దుబ్బవాడ రాళ్ళు కొట్టని కట్టుకపోని పచ్చగడ్డి. అత్తయ్య ఒక్క అరగంట అయితే అంతా సర్దుకుంటుంది అత్తయ్య. సర్దుకుంటుందా? అవును అత్తయ్య. ఇగో అరగంట తర్వాత వస్తా బిడ్డ. నువ్వు అనబడ్డావు అనుకో తుక్కుడాలు చేస్తా. తీసుకొస్తా ఇంటికి మాసులారా. మీరేమనుకోకండి. అవమానం జరిగింది. ఇక ఇండియాలో నేను 1 నిమిషం కూడా వెంటనే మా పైలట్కి ఫోన్ చేస్తాను. మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేనందువలన మీరు ఈ కాల్ చేయలేరు. గత 6 నెలలుగా బిల్ పే చేయనందువలన మీ అవుట్ గోయింగ్ కాల్స్ నిలిపివేయడం జరిగింది. మరలా ఫోన్ చేసినట్లయితే మీ మూతి పళ్ళు రాలుతాయి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. పక్క వీధిలో మా హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంట. ఏ బల్బల్
పక్క వీధిలో మన హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. పద అక్కడ వెళ్ళి ఎక్కుదాం. నీ సెల్ ఫోన్లోని ఫోన్ చేయడానికి దమ్మడి బ్యాలెన్స్ లేదు. నువ్వు హెలికాప్టర్ దిగవరా, నిన్ను చంపేస్తాను. స్టాచ్యూ, అందరూ స్టాచ్యూ. అమ్మా బ్రష్ పాస్ కంపొచ్చేస్తుంది అమ్మగారు. ఏ బల్బోల్, ముసల్దాన్ చేతిలో దెబ్బలు బాగా చిన్నగానే మనం వచ్చిన పని సులువుగైంది. రా, నీకేం కావాలో చేసుకో. మాకే శరం, మాకే శరం. ఓకే ఓకే, మనం వచ్చిన పని అయిపోయింది. వెళ్ళి హనుమాన్ చేసుకుందాం. పదా. ఏంటిది మొత్తం దోచుకెళ్ళిపోయారు. ఏమండి ఏంటే అడ్డమైన వాళ్ళు అందరిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వాడు నా ఫ్రెండ్ ఏడు నీ ఫ్రెండ్ అంటాడు. మొత్తం దోచుకెళ్ళిపోయాడు మెల్ల తాళ్ళతో సహా. రై ఇంకోసారి కానీ ఎవరు నేను తీసుకొచ్చి చంపేస్తాను. ఇద్దరు వెళ్ళండి, ఇద్దరు గదిలోకి. అమ్మగారు గదిలోకి వంటగా తీసుకెళ్ళమంటారు, పనోడికి తీసుకెళ్ళమంటారు. సో జడ్జెస్ ఏమంటారో విందాం. భాను గారు, వాట్ యు సే? బాగుందండి. ఇంత కలర్ఫుల్ గా ఉందో సెట్. ఒకరేమో 60s లో లేడీ, ఒకరేమో 30s లో, ఒకరేమో టీన్స్ లో, ఒకరేమో 20s లో. సూపర్ గా ఉంది. శివ, నాకు ఒక కోరిక శివ. ఏంటది? అందరు ముసలోళ్ళు కలిసి ఎలా తెచ్చుకుంటారు ఒకసారి చెప్పు శివ. ఏంది వదిన మంచుకున్నావా? మంచిగున్నా. ఏంది కొడుకులు బిడ్డలు అందరూ మంచిగా. వాళ్ళకేమైంది, రోగం పుట్టిందా? ఏమైందో మరి, ఏదో బాధతో ఉన్నావు, గుళ్ళో గోపురాలు దిగుతారు. ఏంది ఏం బాధ, ఏం చెప్పాలి వారి గురించి? వారి మీద మనబడి దుబ్బబడ రాళ్ళు కొట్టవాడిని ఎత్తుకపోని వాడిని కట్టుకపోని వాడిని పొంద మీద పచ్చగట్టి వాళ్ళు గాలి కొడుకు ఏం పని చేస్తలేడు. కాదు వదినే, ఏం పని అంటే? ఏం పని అంటే ఇంటి బయటికి పోతలేడు, ఏం పని చేస్తలేడు, పైసలు ఎత్తలేడు, ఇంటి కాడ పోగెళ్తలేడు. దానికి దీనికి పిల్లలు పుట్టిన సంబంధం ఏంది? అట్లుంటుందా బిడ్డ? వదిలేని అట్లనేది కాదు. పని అంటే పని చేస్తలేడు, ఇంత పైసలు ఎత్తే కూలగల్ల కాటం దొరుకుతుంది కదా. నువ్వేమో నలగారు అట్లా చేసుకొని మీద వరుసకొని తిరుగుతావంటే మరి వారేం కష్టపడతారు? తెచ్చిందంత పిల్లలు పెట్టకుండా నువ్వే తింటానమంట. పేరు చెప్పుకొని బాబు కష్టపడతాది, ఒక ఏడు పేరుతుంది నీ మీద. నీ తాడు పని నా నలకని దొంగలు నీ ఆలుమడమని పేలామడమని చేతులు నువ్వే మంచుకున్నావు. ఏం కాదు. హరికృష్ణ గారు, మీరేమంటారు? కామెడీ పరంగా హిలేరియస్గా ఉంది. నేను అసలు యాక్చువల్గా ఒక అత్తగారిని తీసుకొచ్చారేమో, ఒక క్యారెక్టర్ని వీళ్ళ దాంట్లో పెట్టుకున్నారేమో అని అనుకున్నా. అసలు ఆ నడవడిక, రావటం, తిట్టడం, గుడికి వెళ్ళటం, చేతిలో పువ్వు పెట్టడం, ఆ కోడల పిల్లల్ని కసురుకోవటం, ఇవన్నీ కూడా ఆ నేటివిటీ చాలా హిలేరియస్గా చేసాను. సూపర్. మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు.